భద్రాద్రి జిల్లా నుంచి ఈ నెల 11న భద్రాద్రి జిల్లా మణుగూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ జరగనుంది. సభలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభ కోసం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు పెనుపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అదేవిధంగా సభలో 40,000 మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనతో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ చెప్పండి. ఈ నెల 11న భద్రాద్రి జిల్లా మణుగూరులో కాంగ్రెస్ ప్రజాదీవన సభ జరుగుతుంది. ఎలా జరగనుంది ఈ సభ? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఈ నెల 11వ తేదీ సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిసారిగా పర్యటించినటువంటి నేపథ్యంలో భద్రాచలంలోని ఆ రోజు సోమవారం ఉదయం రాముల వారిని దర్శించుకొని అనంతరం అక్కడ మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సంబంధిత శాఖల అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారుల యొక్క మీటింగ్ లో పాల్గొని అనంతరం అక్కడ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం భోజన అనంతరం మళ్ళీ మణుగూరుకి చేరుకొని అక్కడ జరిగేటువంటి ప్రజా దీవెన కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం ఆ యొక్క మణుగూరు మీటింగ్ ముగించుకొని ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ వద్ద కార్మికులు చేపట్టినటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమంలో పాల్గొన్నట్లు మనకు సమాచారం ఉంది లక్ష్మీనాథ్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి తొలిసారిగా విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఇక్కడ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు అలాగే కార్యకర్తలు కూడా అందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. మణుగూరులోని ఈ యొక్క ఐటీఐ ప్రాంగణం ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ యొక్క ప్రజా దీవెన కార్యక్రమానికి అక్కడ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో దగ్గరుండి పనులు ముమ్మరంగా ఉధృతంగా చేపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ కార్యక్రమంలో పాల్గొనేందుకు మన జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి సమాచారం మనకుంది లక్ష్మీనాథ్. భద్రాచలం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఎప్పుడు కూడా భద్రాద్రి శ్రీరామచంద్రుడు. మరి భద్రాచలంకి ఈ సభ నుంచి రానున్న శ్రీరామనవమికి సంబంధించి భద్రాద్రి రాముడి యొక్క అభివృద్ధి కోసం ఏమన్నా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి ఈ సభ నుంచి? తప్పకుండా ఈ యొక్క భద్రాచలం తొలిసారిగా వస్తున్నటువంటి గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒక్కసారి తొలిసారిగా వచ్చి మరి అనంతరం ఉన్నటువంటి పూజా పండగల కార్యక్రమాల్లో శ్రీరామనవమి కావచ్చు ముక్కోటి కావచ్చు ఈ యొక్క ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాల్గొనడంలో నిర్లక్ష్యం వహించారు. అలాగే భద్రాద్రి అభివృద్ధికి నిధులు 1000 కోట్లు ఇస్తాము 100 కోట్లు ఇస్తాము అని చెప్పేసి కట్టలు బాగు చేపిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి నీటి మూటలుగా మార్చినటువంటి నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలిసారి భద్రాద్రి రాముల వారిని దర్శించుకోనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి ప్రజలైతే ఆ దిశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. భద్రాద్రిని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కూడా రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది లక్ష్మీనాథ్. అలాగే అభివృద్ధికి నిధులైతే కేటాయించేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉందని కూడా ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు లక్ష్మీనాథ్. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సభని ఏర్పాటుగా అన్ని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 40,000 మంది పై చిలుకు ప్రజలు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఈ సభ సక్సెస్ అవడానికి ఆయన ఎంత కృషి చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో 40,000 మంది దాదాపు 40,000 మంది ప్రజలు ఈ యొక్క ప్రజా దీవెన కార్యక్రమానికి హాజరయ్యేలాగా కింది స్థాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎండాకాలం కావడంతో వేసవిని తట్టుకునేందుకు ఆ టెంట్లు కూడా భారీగానే ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కావచ్చు అక్కడికి వచ్చేటువంటి వెహికల్ పార్కింగ్ కావచ్చు అలాగే విఐపికి వెహికల్ పార్కింగ్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ మనకి ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో ఇక్కడ ఏఓబిలో జరుగుతున్నటువంటి మావోయిస్టు ఏరివేత కార్యక్రమం ఏదైతే ఉందో
దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అలాగే ఏఎస్పీ భద్రాచలం పరితోష్ పంకజ్ ఇలా ఈ పోలీసు అధికారులు కూడా తీవ్ర స్థాయిలో ఇక్కడ ఏ విధమైన ఈ కార్యక్రమానికి అవాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా ఏ విధమైనటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి అలజడులు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి బందోబస్తు తోటి ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది లక్ష్మణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.